క్రెడిట్ కార్డుల చెల్లింపుల స్పీడు పోయినేడాది ఒక రేంజ్లో పడిపోయింది. వాటి వడ్డీల దెబ్బకో ఏమో జనాలు నెమ్మదిగా వీటి వాడకం తగ్గించేశారు. డబ్బు అవసరం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో అప్పు అవసరం ఇలా తగ్గించేసుకుని జనాలు జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వీటి వాడకం ఎలా ఉంటుందో చూడాలి. ఇక 2024లో వీటి వ్యవహారం ఎలా ఉందో ఆర్బీఐ బయటపెట్టింది. అదెలా ఉందో మీరే చూడండి. దేశంలో క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది అక్టోబర్లో 2.02 లక్షల కోట్ల రికార్డు చెల్లింపులు చోటు చేసుకోగా నవంబర్లో 16.1% తగ్గి 1.70 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్టులో పేర్కొంది. ఆఫ్లైన్లో జరిగే పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు నెలవారీగా 14% తగ్గగా ఆన్లైన్ చెల్లింపుల్లో ఏకంగా 17.5 పతనం నమోదైంది. గడిచిన నెలలో యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డుల వ్యయంలో 24%, ఎస్బీఐ కార్డ్ 21%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 16.8% చొప్పున పతనం నమోదైంది. నవంబర్లో ఎస్బీఐ అత్యధికంగా 2.31 లక్షలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.87 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్ 50,767 చొప్పున కొత్త కార్డులను జారీ చేశాయి. యాక్సిస్ బ్యాంక్ మాత్రం 39,734 కార్డుదారుల్ని కోల్పోయింది. ఈ ఏడాది అక్టోబర్లో మొత్తం క్రెడిట్ కార్డుల జారీ 7.8 లక్షలుగా ఉండగా నవంబర్లో 73% క్షీణతతో 3.5 లక్షలకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో మందగమనాన్ని చవిచూసిన భారత ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటుందని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. రికవరీకి పండుగల సీజన్, గ్రామీణ డిమాండ్ పెరుగుదల దోహదం చేస్తోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ నేతృత్వంలోని బృందం స్లేట్ ఆఫ్ ది ఎకానమీ పేరుతో రూపొందించిన బులెటిన్ విశ్లేషించింది.